హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే శివశంకర వరప్రసాద్ చిత్రం ఫేక్ కలెక్షన్లా కాదా, ఫేక్ కలెక్షన్లు అయితే ఫేక్ కలెక్షన్లు, కాదైతే కాదని వేయండి, కామెంట్ చేయండి కింద. అలాగే ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసేసి శివశంకర వరప్రసాద్ చిత్రం సక్సెస్ మీట్లో ఏం మాట్లాడారు చిరంజీవి గారు, అలాగే చిత్రం సక్సెస్ మీట్ అనేది ఎన్ని వందల కోట్లకు గాను సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ వెనుక ముఖ్య కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే కొన్ని అంశాల మీద కూడా మాట్లాడదాం. అదే శివశంకర వరప్రసాద్ చిత్రం గురించి. ఇక చిత్రంలో ఎలా ఉంది ఏంది అని మాట్లాడుకుంటే మాత్రం మనం చూసిందే ఫస్ట్ నుంచి, ప్రేక్షకులు కూడా ఊహించిందే. శివశంకర వరప్రసాద్ చిత్రం గురించి ఊహించిందే. ఎలాంటి సీన్లు ఉంటాయి ఏంటి అని ముందుగానే ఊహించిన చిత్రమే ఈ శివశంకర వరప్రసాద్. ఎలా అంటే క్రింజు కామెడీ, అదేవిధంగా చూసుకుంటే అనిల్ రావిపూడి మార్పు ఉంటుంది, లేకపోయేది ఉంటే మరో కొరటాల శివ అవుతాడు అని అంచనాలతో థియేటర్లకు వెళ్ళారు. ఆ అంచనాలను తారుమారు చేస్తూ రొటీన్గా కథ సాగిందని చెప్పవచ్చు. సీన్లు అయినా కానీ మురుగరాజు, డాడీ, తులసి, ఇక కొన్ని చిత్రాలను మిక్స్డ్ చేసి గ్యాంటర్లో వేసి ప్రేక్షకుల పైన రుద్దారని చెప్పవచ్చు. ఆ రుద్దడం కూడా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిందని చెప్పవచ్చు. ఆ ఆనందానికి కానుకగా ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి ఒక మోస్తారుగా హిట్ టాకు రావడం జరిగింది ప్రేక్షకుల ద్వారా. ఈ చిత్రానికి శివశంకర వరప్రసాద్ చిత్రానికి యావరేజ్ టాక్ రావడం జరిగింది, మనం చూసాం. ఇక క్రిటిక్స్కు, సినీ పండితులకు, సినీ మేధావులకు నోటికి గాలం వేశారు, నోటికి తాళం వేశారని చెప్పవచ్చు. కోర్టు ద్వారా ఇలాంటి బ్యాడ్ రివ్యూలు, బ్యాడ్ కామెంట్లు, చిత్రం గురించి బ్యాడ్గా మాట్లాడడం అనేది జరగకుండా ముందుగానే జాగ్రత్త పడి చిత్రం పైన పాజిటివ్ టాక్ రప్పించేందుకు అన్ని సన్నాహాలు చేసుకొని మరీ కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ చిత్రం గురించి యూట్యూబర్లు కానివ్వండి, సినీ పండితులు కానివ్వండి, క్రిటిక్స్ కానివ్వండి పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఆ కోర్టు ద్వారా ఆదేశాలు రావడం వల్ల అలాంటి స్థితి నెలకొందని చెప్పవచ్చు. శివశంకర వరప్రసాద్ చిత్రం పైన పాజిటివ్గా అందరు స్పందించారు. లేకపోతే స్ట్రైక్లు వేసి కొన్ని ఛానళ్ళకు స్ట్రైక్లు వేసి భయాందోళనకు గురి చేయడం కూడా మనం చూసాము. ఎందుకంటే స్ట్రైక్లు వేశారు. ఇప్పుడు కొన్ని ఛానళ్ళకి స్ట్రైక్లు వేసి కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. వారి చిత్రం గురించి ఎవరెవరు బ్యాడ్గా రివ్యూలు ఇస్తారు, బ్యాడ్గా మాట్లాడతారని ముందుగానే ఊహించుకొని, మా చిత్రం పైన బురద చల్లడం జరుగుతుందని ముందుగానే ఊహించుకొని మరి కొన్ని ఛానళ్ళ పైన స్ట్రైక్ వేయడం జరిగింది. అది కూడా మనం చూసాము. అదేవిధంగా సినీ పండితుల నోళ్లకు తాళం కూడా వేశారని చెప్పవచ్చు. ఎందుకంటే కోర్టు ద్వారా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది సినిమా రిలీజ్ అయిన రోజు. అదేవిధంగా ఇక ప్రేక్షకులు మాత్రం అసంతృప్తికి లోనయ్యారు చెప్పవచ్చు. కానీ క్రింజు కామెడీ కదా, గత్యంతరం లేదు పండుగ సమయంలో అని ఏం చేశారు, ఆ చిత్రానికి మాత్రం కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. బలవంతంగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆ బలవంతంగా కనెక్ట్ అయిన దానికే ఇండస్ట్రీ ఇండస్ట్రీలు బద్దలైపోయింది, ఇండస్ట్రీ రికార్డులు బద్దలైందని సక్సెస్ మీట్లు జరుపుకుంటున్నారు, అది మనం చూస్తున్నాము. ఇక క్రిటిక్స్ ఇటు పోతే యూట్యూబర్లకు అందరికీ నోటికి తాళం వేయడం జరిగింది. తర్వాత పరిణామాలు మనకు తెలుసు. అదేవిధంగా ఇది అనిల్ రావిపూడి చిత్రంగా ప్రేక్షకులు వర్ణించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ కొడుతున్నాడు. ఆ దృష్ట్యానే ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి రావడం, చూడడం, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలపడం, సినిమా రిలీజ్ అయిన రోజు ఆ పాజిటివ్గా అభిప్రాయాన్ని తెలపడం, ప్రతి ప్రేక్షకుడుగా పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వడం అనిల్ రావిపూడి ద్వారా ఈ చిత్రానికి మాత్రం పాజిటివ్నెస్ అనేది సాధ్యపడిందని చెప్పవచ్చు. లేకపోయేది ఉంటే మాత్రం నెగిటివ్గా టాక్ వస్తే మాత్రం ఒకవేళ మరో కొరటాల శివ లాగా అతని పైన దౌర్జన్యంగా ట్రోల్స్కు, అదేవిధంగా కామెంట్లకు, బ్యాడ్ కామెంట్లకు తావు తీసేదని చెప్పవచ్చు. కొరటాల శివ లాగా అయ్యేది మాత్రం ఆగిపోయిందని చెప్పవచ్చు. సక్సెస్ ద్వారా
అనిల్ రావిపూడి శంకర వరప్రసాద్ చిత్రం ద్వారా సక్సెస్ ద్వారా ఇది తప్పిపోయిందనే చెప్పవచ్చు అనిల్ రావిపూడికి ఒక లెక్కలు చూసుకుంటే. ఎందుకంటే వారి బాధ్యులు చాలా మంది ఉన్నారు, మెగా బాధ్యులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకడు అనిల్ రావిపూడి అవుతాడేమో అని కొందరు భయపడ్డారు. కానీ ఆ భయం అనేది సంక్రాంతి ప్రేక్షకులు, కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు మాత్రం దాని ద్వారా తప్పించడం జరిగిందనే చెప్పవచ్చు. పెద్ద గండం నుంచి ప్రేక్షకులు మాత్రం అనిల్ రావిపూడిని తప్పించాలని చెప్పవచ్చు. ఎందుకంటే బ్యాడ్గా నెగిటివ్గా ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం అనిల్ రావిపూడి స్థితిగతులు వేరేగా ఉండేవి. ఎందుకంటే ఇండస్ట్రీలో మెగా ఫోన్ పట్టుకున్న వారు హిట్ కొడితేనే వాళ్ళ జీవితాలు అనేది సజావుగా సాగుతాయి. లేకపోతే మాత్రం వాళ్ళకి టార్గెట్ చేసి మరీ వారిపైన దౌర్జన్యంగా అన్యాయంగా ట్రోల్స్ చేపించి రాబోయే చిత్రాలకు దర్శకులు తీసిన రాబోయే చిత్రాలపైన దండయాత్రగా వాళ్ళపైన దాడి చేయడం అనేది మనం చూసాము. మెగా ఫ్యాన్స్ అలా చేశారు కూడా. ఎందుకంటే దానికి ఉదాహరణ కొరటాల శివనే మనం చెప్పుకోవచ్చు. దాని ద్వారా అయితే కొరటాల శివకు ఆచార్య ద్వారా అయితే కొరటాల శివకు పెద్ద దెబ్బే తగిలింది. అది ఎలా తగిలింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మెగా ఫ్యాన్స్ అనేది దాడి చేయడం జరిగింది. దాడి అంటే కొట్టడం కాదు, ఇక్కడ ట్రోల్స్గా దాడి చేయడం జరిగింది మన కొరటాల శివ పైన మనం చూసాం. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇక అనిల్ రావిపూడి సినిమాగా ఇది అందరు భావిస్తున్నారు. కానీ ఇక్కడ మెగా హీరోలు మెగా ఫ్యాన్స్ మాత్రం అది అనిల్ రావిపూడి చిత్రం కాదు, మెగా స్టార్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాస్ ఈజ్ బద్దలు కొట్టిండు, బాస్ ఈజ్ ఇండస్ట్రీ హిట్లు అని అన్నీ మొదటికెళ్ళి చివరి దాకా కూడా ఫేక్ పోస్టర్లు వేసుకోవడం జరిగింది. మొదటి నుంచి సినిమా రిలీజ్ అయిన నుంచి చూసుకుంటే కూడా మొత్తం ఫేకే. అంటే ఫేక్ ఏమైనా కొత్తనా అంటే వీళ్ళ కొత్త కూడా కాదు. గత 30 సంవత్సరాల పడి ప్రేక్షకుల పైన ఈ రుద్దడం జరుగుతుంది. అప్పుడు అంటే సోషల్ మీడియా, ఈ ఎలక్ట్రిక్ మీడియా సరిగ్గా లేక పత్రికల ద్వారా డబ్బులు ఇచ్చి మరి ఫేక్ పోస్టర్లు ఫేక్ రికార్డులు వేసుకోవడం జరిగింది. అది మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రుద్దడం అనేది ఆగడం లేదని చెప్పవచ్చు. మెగా రుద్దడం అనేది ఆగడం లేదు. ఇది మామూలుగా కాదు ఇది. ఎందుకంటే ఒక రకంగా ప్రేక్షకుల పైన రుద్దబడ్డ చిత్రం ఏదైనా ఉందా అని అంటే ఇండస్ట్రీలో బాగా రుద్దబడ్డ చిత్రం ఏదైనా ఉందా మెగా హీరోల చిత్రాలలో అని అంటే మాత్రం ఇది శివశంకర వరప్రసాద్ చిత్రం అని చెప్పవచ్చు. ఇక్కడ అనిల్ రావిపూడి క్రెడిట్ ఇస్తూనే ఈ రుద్దడం అంటే జరిగిందని చెప్పవచ్చు. అంటే అనిల్ రావిపూడికి క్రెడిట్ ఇచ్చేది ఇక్కడ ఎవరు ఇస్తున్నారు? సంక్రాంతి ప్రేక్షకులు ఇస్తున్నారు. సంక్రాంతికి ఏది కామెడీని కోరుకునేది, ఎంజాయ్మెంట్ కోరుకునే ప్రేక్షకులు మాత్రం అనిల్ రావిపూడికి క్రెడిట్ ఇస్తున్నారు. ఇక్కడ మెగా ఫ్యాన్స్ మాత్రం బ్యాసిస్ బ్యాగ్, బ్యాసిస్ రికార్డులు బద్దలు, బాసిస్ ఫేక్ పోస్టర్లు, ఇవి ఫేక్ పోస్టర్లు ఫేక్ రికార్డులు, ఇవి వాళ్ళ రుద్దడాలు, జనం పైన రుద్దడాలు, ఫేక్ రుద్దడాలు మాత్రం ఇది కొనసాగింపుగా సాగుతూనే ఉంది. గత 35-40 సంవత్సరాల నుండి అప్పుడైనా ఇప్పుడైనా ఫేక్ రికార్డులకు వాళ్ళకు సాధారణంగానే మారిపోయాయని చెప్పవచ్చు. ఇక నిర్మాతల సంగతికి వస్తే కోర్టు కూడా నిర్మాతలకు ఇక్కడ మొట్టికాయలు వేయడం జరిగింది. కోర్టు ద్వారా కూడా ఇక్కడ వీళ్ళకు వచ్చిన నీ రికార్డులు ఏం వచ్చాయి, ఫేక్ రికార్డులా రియల్ రికార్డులా, ఇప్పుడు ఆ లెక్కలన్నీ మాకు కావాలని కోర్టులో పిటిషన్ వేశాడు మన ఎవరో లాయరు. దానిపైన కోర్టు ఆదేశాలు వచ్చేసాయి వీరిపైన, ఎవరిపైన, నిర్మాతల పైన ఆదేశాల మేరకు మాత్రం లెక్కలు మొత్తం మాత్రం కోర్టుకు అప్పగింపాలి. ఎలాంటి రికార్డులు వచ్చాయి ఏందనేది మీరు పోస్టర్లు వేసుకుంటున్నారు, దాని సరి సంఖ్య లెక్కలు మాత్రం మాకు కావాలి అని కోర్టు ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది కూడా తెలుసు మనం. అంటే ఇక్కడ ప్రతి ప్రేక్షకులకు తెలిసింది ఏంటంటే ఫేక్ రికార్డులు ఫేక్ కలెక్షన్లు వేసుకుంటున్నారు. ఇది కొనసాగింపుగా సాగుతూనే ఉంటుంది. ఇలాగే పోతుంటే ఇండస్ట్రీని సర్వనాశనం అయ్యే దిశగా తీసుకెళ్తున్నారేమో అని ఒక లాయర్ వచ్చేసి బాధతో దిగులుతో ఇండస్ట్రీని కాపాడే ఉద్దేశంతో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ కూడా
కోర్టు అంగీకరించి వారిపైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిపైన కూడా ఇప్పుడు సరైన లెక్కలు కావాలి, ఎన్ని లొసుకులు ఉన్నాయి, ఎన్ని ఫేక్ ఉన్నాయి, 400 కోట్లు కూడా వేసుకున్నారు కాబట్టి ఆ 400 కోట్ల లెక్కలు మొత్తం అప్పచెప్పాలి. దీనిపైన ప్రజలపైన అదనంగా ఎంత భారం వేశారు, టికెట్ల ద్వారా, టికెట్ల రేటు పెంపు ద్వారా ఎంత భారం వేశారు, ఆ భారం అనేది మొత్తం లెక్క మాకు కావాలి, అదనంగా వేసిన భారం మొత్తం మాకు లెక్కలు కావాలని కోర్టు ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కోర్టులో ఉంది. 400 పోస్టర్లు వేసుకోవచ్చు, రేపు 500 పోస్టర్లు. 500 పోస్టర్లు వేసినా కూడా దీంట్లో అదేం కొత్త వింతేమి కాదు. ఎందుకంటే వాళ్ళకు సర్వసాధారణం ఇది. 500 కోట్లు అన్న కూడా వేసుకోవచ్చు బహుశా. ఎందుకంటే మరి ఆ రికార్డు అంటే ఇప్పుడు ఉన్న రికార్డులు బద్దలు కొట్టాలి. 500 రికార్డు ఒకటి ఉంది నందమూరి హీరోది, ఆ రికార్డు బద్దలు కొట్టాలంటే ఫేక్ పోస్టర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ రోజు కలెక్షన్లకే మనం చూసాము గేమ్ చందర్ చిత్రానికి ఎలాంటి పోస్టర్ వేసుకున్నారు, ఏంది దేవరాకు మించిన పోస్టర్ వేసుకున్నారు. ఇక్కడ రియాలిటీగా వెళ్ళేది నందమూరి హీరోలు. దానికి బీట్ చేయమో చేయమో అనే సందిగ్ధంలో ఏం చేశారు, ఫేక్ పోస్టర్లు 186 కోట్ల గ్రాస్ ఫస్ట్ డే అని వేసుకున్నారు. అక్కంచెలు మొదలైంది ఈ రచ్చ. ఈ ఫేకు అనేది రియాలిటీగా మారిపోయింది. మెగా హీరోలు ఫేక్ కలెక్షన్లు వేసుకుంటారు, నిజంగా వేసుకుంటారు అనేది గేమ్ చేంజర్ తోటి స్టార్ట్ అయింది. ఇక అన్నీ తవ్వుతున్నారు. పాత అన్నీ ఏమేమి ఫేక్ కలెక్షన్లు వేసుకున్నారు, పత్రికలకు ఎన్ని డబ్బులు ఇచ్చి ఫేక్ కలెక్షన్లు వేసుకున్నారు పాత రోజుల్లో, అవన్నీ ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. అదే లెక్కల ప్రకారంగా కోర్టు కూడా దీనిపైన చర్యలు తీసుకునే దిశగా వెళ్తుందని చెప్పవచ్చు. శంకర వరప్రసాద్ చిత్రం పైన ఇది మెగా అభిమానులకు ఒక రకంగా ఫేక్ పోస్టర్ల ద్వారా సంబరం అనే చెప్పవచ్చు. మెగా హీరోలకు కూడా సంబరం అనే చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు ఏం మాట్లాడుతున్నారు సక్సెస్ఫుల్ మీట్లలో మనం చూస్తున్నాము. ఆ దానిపైన కూడా వేరే వీడియో చేద్దాం, ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే. ఇక ఈ ఫేక్ కలెక్షన్లు ఎలాంటి దారి తీస్తుంది కోర్టు ద్వారా అనేది లెక్కలు రాబోతున్నాయి, మనకు లెక్కలు రాబోతున్నాయి. ఫేక్ కలెక్షన్ల బండారం మొత్తం బయటపడబోతుంది. ఇంకా 4 రోజులు అయితే ఖచ్చితంగా ఈ ఫేక్ కలెక్షన్లు అనేది ఖచ్చితంగా బయటపడబోతుంది. ఎందుకంటే లెక్కలు మొత్తం చూపెట్టింది అంటే ఇక్కడ ఐటీ వాళ్ళు దాడి చేయడం ఖాయం. ఎందుకంటే 400 కోట్ల పైన గ్రాస్ అసలు సాధించింది కాబట్టి లెక్కలన్నీ కావాలని జప్తు చేసుకుంటారు వాళ్ళు. వీళ్ళు అవన్నీ దాపెట్టేదానికి ఏం చేసుకుంటారు, మేము ఫేక్ పోస్టర్లు వేసుకున్నాం అని రియాలిటీగానే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా మాకు వచ్చినాయి 150 కోట్లు ఇవే చెప్తారు. చూడండి, లాస్ట్కి వస్తే 150 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయలేదు, మేము అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాకు రప్పించడం కోసం ఈ 400 పోస్టర్లు వేసుకున్నామని మళ్ళీ ప్రొడ్యూసర్లు ఆ కోర్టు ముందట హాజరై ఈ ముచ్చట చెప్తారు. ఇది కన్ఫర్మ్ అవుతుంది. చూడండి కూడా, మీరు చూడండి కంపల్సరీ. ఇది మేము 150 కోట్ల కంటే ఎక్కువ వసూలు సాధించలేదు సార్ అని మళ్ళీ కోర్టులో చెప్తారు, సంజయ్ చెప్తారు. వీడికి సమాప్తం అయిపోతుంది. అది ఎన్ని కోట్లు అదనంగా దన్నుకున్నారో అభిమానుల దగ్గర అనేది తేటతెల్లం అవుతుంది 4 రోజుల్లో. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.